హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలుగుని పెంచుకుందాం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశం. సో ఈ రీసెంట్గా జూలై 28వ తారీఖు నాడు ఇరాన్ అమెరికాకి 2 ప్రతిపాదనలు పంపింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో మోహరించి ఉన్నటువంటి అమెరికా బలగాల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండో ప్రతిపాదన, మీరు బలగాల్ని వెనక్కి తీసుకున్న తర్వాతనే మనం చర్చలు అనేవి ప్రారంభిద్దాం అనేది ఈ ఇరాన్ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన. ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పంపించినటువంటి ప్రతిపాదనలతో హ్యాపీగా లేడని తెలిసింది. అంటే ఈ 2 ప్రతిపాదనల్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. సో అమెరికా ఏమంటుందంటే, ఫస్ట్ మీరు మాకు చర్చలు ప్రారంభించండి, చర్చలు ప్రారంభిస్తే చర్చలో మాకు అనుకూలంగా ఉంటే, మేము సాటిస్ఫై అయితే అప్పుడు మా బలగాల్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని అమెరికా అంటుంది. ఇరాన్ ఒక మాట చెప్తుంది, అమెరికా ఒక మాట చెప్తుంది. ఇలా ఇద్దరు భిన్న వాదనను వినిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఈ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సో ప్రపంచ దేశాల్లో ఎందుకు సమస్యలు ఎదుర్కొంటున్నాయంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% ఆయిల్ రవాణా అనేది జరుగుతుంది. ప్రపంచానికి అవసరమైనటువంటి ఇంధన రవాణాలో 20% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే జరుగుతుంది. ఒకవేళ యుద్ధం ఆగకపోతే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రవాణా బంద్ అవుతుంది. ఈ రవాణా తక్కువ అవడం వల్ల ఆయిల్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, వివిధ రకాలైనటువంటి గ్యాస్ ధరలు కానీ పెరిగే అవకాశం ఉంది. ఈ పెట్రోల్ ధర పెరగడం వల్ల వివిధ దేశాల్లో, ఏ దేశాలైతే పెట్రోల్ రవాణా కోసం హార్మోజ్ సంధిపైనే ఆధారపడి ఉన్నాయో ఆ వివిధ దేశాల లోపల మొత్తం ఇంధన సరఫరా విపరీతంగా తగ్గిపోతుంది. ఇంధన సరఫరా విపరీతంగా తగ్గిపోవడం వల్ల ఇంధనాల యొక్క ధర అనేది పెరుగుతుంది. ఇంధనాల ధర పెరిగితే ఏ ఏ సంస్థలైతే ఈ ఇంధన సరఫరా మీద ఆధారపడి ఉన్నాయో ప్రతి వస్తువు యొక్క రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రేట్ అనేది విపరీతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణం పెరిగితే మనం ఎంత సంపాదించినా మనం కొనుక్కునేటటువంటి వస్తువులు చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి యుద్ధం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. డీటెయిల్గా ఈ 2 అంశాలని మనం అబ్జర్వ్ చేస్తే యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇరాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా ఉంది. మరి ఇరాన్ ఈ ఆర్థిక పరిస్థితిని తట్టుకొని ఇంకా అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించే స్థాయిలో ఉందా అంటే చాలా సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ యొక్క ఆర్థిక పరిస్థితి అంత లేదు, అంటే చెప్పుకోదగ్గంత స్థాయిలో లేదు. అమెరికాతో పోల్చినట్లయితే ఇరాన్లో ఆల్రెడీ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా ఎన్ని రోజులు తట్టుకొని నిలబడుతుందో మనం చెప్పలేము. సో అమెరికాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ అమెరికాలో ట్రంప్ పైన విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం అమెరికా చట్టాల ప్రకారం ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని కొనసాగిస్తాడో 60 రోజుల లోపల ఈ అమెరికన్ కాంగ్రెస్ నుంచి లేదా అమెరికా యొక్క చట్టసభ నుంచి ఇతని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా యుద్ధాన్ని ఇప్పుడు ట్రంప్ ముందర 3 దారులు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మార్గం ఏంటంటే అమెరికా కాంగ్రెస్ నుంచి పర్మిషన్ తీసుకొని యుద్ధాన్ని కొనసాగించడం. రెండో మార్గం ఏంటంటే, ఇదంతా ఎందుకులే, ఇక ఎన్ని రోజులైనా యుద్ధం కొనసాగించలేము, ఇది ఆర్థికంగా ఇద్దరికి నష్టమే అనుకుంటే యుద్ధాన్ని ఆపొచ్చు. ఇంకో మార్గం ఏంటంటే, తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించి 30 రోజులు యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ప్రస్తుత సమాచారం ప్రకారం యుద్ధం లోపల ఇంకా అనిశ్చితే కొనసాగింది. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. ప్రపంచంలో శాంతి నెలకొలాలని అన్ని దేశాల్లో శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. యుద్ధం ఎంత తొందరగా తగ్గితే అందరికీ అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.